ప్రభువైన యేసు నామములో శుభములు చెప్తూ, నా పేరు ఆర్చ్ బిషప్ డాక్టర్ రాజ్బాబు, సౌత్ వెస్ట్ ఇండియా డయాసిస్ యొక్క మోడరేటర్ని. విశాఖపట్నంలో మా సంఘాలు సేవ అన్నీ ఉన్నప్పటికీ ఈరోజు ఒక మిత్రుడు మంచి పరిచర్య చేశాడు, మంచి పరుగు పరిగెత్తాడు, మంచి దేవుని పరిచరకుడు. అలాంటి ఆయన్ని నిర్దాక్షిణంగా చనిపోయిన పరిస్థితి చూసి అవాక్కైపోయాను. చిన్న వయసు వాడు, చాలా ఫ్యూచర్ ఉంది ఆయన. అది చనిపోయినట్టుగా కనిపిస్తుందే కానీ ఆయన చావుకి అనేకమైన కారణాలు ఉన్నాయని నాకు అనుమానం. ఆ అనుమానము మా రాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడు ఐక్య యునైటెడ్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వారి యొక్క బీజేపీ అనుబంధ నాయకురాలు పురంధేశ్వరి గారు, రాష్ట్ర అధ్యక్షుడు, ముగ్గురు కలిసి ఒక మంచి సేవకుడు, ఆయన గ్రంథాలు వివరించడానికి ఆయన డిబేట్స్ పెట్టారే తప్ప ఎవరిని కూడా ఏ విధంగానూ గాయపరిచింది. ఆయనను, ఆయన వీడియోలు, ఆయన మెసేజ్లన్నీ కూడా ఎన్నో పబ్లిక్ వైల్లో వచ్చాయి. ఇవన్నిట్లో కొన్ని తప్పులు దొరలవచ్చు, మాటలు తెచ్చిపోవచ్చు. అయినను ఆయన్ను చంపేంత లేక చావు కారణమంత భయంకరమైన అది పరిస్థితి రాకూడదని, మా భారతదేశంలో మేము క్రైస్తవులు ఉన్నావా, క్రైస్తవులందరూ ఈ దేశం వదిలిపోవాలా అన్న భయం ఈ యొక్క మత ఛాందసవాదులు, మత చిచ్చు రెచ్చగొట్టేవారు, మతాల మధ్య కుల భేదాల మధ్య వికృత చేష్టలు చేసి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న 75 సంవత్సరాల భారత సాంప్రదాయాన్ని తగలబెట్టేస్తున్నారు. దాన్ని దయచేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, సెంట్రల్ స్టేట్లో ఉన్న ఈ ముగ్గురు నాయకులు దయచేసి న్యాయం చేయండి, నిష్పక్షపాతంగా మీరు న్యాయం చేయండి. ఇక మీడియా మిత్రులు మిమ్మల్ని చేతులు జోడించి సేవకుడిగా ఆశీర్వదిస్తాం, అలాగే మీకు నమస్కారం పెడతాం. ఎందుకంటే సత్యాన్ని బయటికి తెచ్చి మీరే లోకానికి చెప్తారండి. ఏమాత్రం ఎవరి పక్షంగా కూడా మీరు ఉండకుండా సత్యం ఏంటో అక్కడ అది ఉన్నట్టుగా మీరు ప్రజలకు చెప్పండి. న్యాయం జరిగేటట్టు ఆ దోషిని మాత్రం వదిలిపెట్టద్దండి మనం చేస్తూ, అందరి క్రైస్తవుల సమాఖ్య తరపున, సేవకులందరి తరపున ఈ మీడియా యొక్క సమావేశాన్ని మా పెద్దలందరూ కలిసి చాలా సమయస్ఫూర్తితో పిలిచారు. ఇప్పుడు వెనువెంటనే గాంధీ స్టాచ్యూ దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ, మౌనుల ర్యాలీ. కాబట్టి మేము రెచ్చగొట్టడం లేదు, ఎవరి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయమని చెప్పడం లేదు. కేవలం మా మౌన వ్రతంతో వారి ఆత్మశాంతి, ప్రవీణ్ పగడాల గారికి, వారి భార్య కొన్ని బిడ్డలకి నెమ్మది కలగాలని, న్యాయం జరగాలని విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. అవునా మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. విశాఖ క్రైస్తవ ప్రపంచం దేవుని యొక్క ప్రజల సమక్షంగా ఈరోజు సాయంకాలం విశాఖపట్నంలోని ప్రెస్ క్లబ్లో గొప్ప గొప్ప ఆర్చ్ బిషప్ల యొక్క సమక్షంలో మనోవేదనతో, హృదయ వేదనతో ఈ సాయంకాలము మా యొక్క విన్నపాన్ని ప్రజా సందర్భంగా అందరికీ మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏమనగా, మా యొక్క దైవజనులు, గొప్ప దేవుని సేవకుడు, ఆత్మీయుల భారం కలిగినటువంటి
మా దైవజనులు ప్రవీణ్ గారి యొక్క మరణము తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విశాఖ ప్రపంచము, భారతదేశం, ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులు, తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా చాలా షాక్ అయ్యాం మరణ వార్త విని. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే మేము కోరుకునేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, క్రైస్తవ ప్రపంచ పక్షంగా మీరందరూ కూడా నిలవబడి మాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది.